నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ మాపై కుట్రపూరిత ఆరోపణలు చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశాలకు పారిపోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారు. మోదీ జగన్లు ఇంటికి పోవటం ఖాయం. జగన్ వ్యతిరేక ఓటు చంద్రబాబుకు లాభించింది. వెల్లడించిన కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్. ఈ నెల 20, 21 మరియు 22వ తేదీన జరగనున్న కుప్పం గంగమ్మ జాతర భద్రతా ఏర్పాట్లు మరియు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ మణికంఠ చెందోలు. వార్తల్లోని వివరాలు. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఎన్నికల తర్వాత జరిగిన గొడవల నేపథ్యంలో ఈసీ సిట్ను ఏర్పాటు చేసింది. సిట్ బృందంలోని 2 సభ్యులు డీఎస్పీ రవి మనోహరాచారి, సిఐ ప్రభాకర్ ఎస్వీ పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. ఆ రోజు జరిగిన గొడవలపై సిఐ మురళీమోహన్ను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఈ నెల 14వ తేదీ చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన దాడికి సంబంధించి వాస్తవాలను తెలుసుకునేందుకు ఎన్నికల కమిషన్ సిట్ను ఏర్పాటు చేసింది. సిట్టు బృందంలోని 2 సభ్యులు డీఎస్పీ రవి మనోహరాచారి, సిఐ ప్రభాకర్లు శుక్రవారం తిరుపతి ఎస్వీ పోలీస్ స్టేషన్ను పరిశీలించారు. ఆ రోజు జరిగిన గొడవలపై సిఐ మురళీమోహన్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పలు ఫైల్స్ ను పరిశీలించారు. అనంతరం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంకు చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవి మనోహరాచారి మాట్లాడుతూ గొడవల కారణంగా నమోదైన పోలీస్ కేసులను దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గొడవలు జరిగిన ప్రతి ప్రదేశాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తామని చెప్పారు. అన్ని ఆధారాలతో కూడిన నివేదికను ఐజీకి అందజేస్తామని పేర్కొన్నారు. చూస్తున్నాం, అదే ఇంకా చూస్తున్నాం. నిన్న ఈ రోజు మార్నింగే వచ్చింది, చూస్తున్నాం. ఒకటండి, ఏమున్నా మా ఐజీ గారు బ్రీఫ్ చేస్తారు తప్ప మేము బ్రీఫ్ చేయడానికి ఏం లేదు ఇందులో. యాజ్ సింపుల్ యాజ్ దట్ ఇందులో. కాబట్టి ఏమున్నా మా ఐజీ గారు బ్రీఫ్ చేస్తారు. ఓవరాల్గా హెడ్ ఆఫీస్లో బ్రీఫ్ చేస్తారు. నేను చేయను. అదే చెప్తున్నాను కదా, అన్ని ఎఫ్ఐఆర్ల మీద కూడా చర్యలు తీసుకుంటారు. అంతవరకు గ్యారంటీ. పోనీయండి బాబు, నేను చేసే క్వశ్చనే లేదు, నాకు అధికారం లేదు. సో ఏ బ్రీఫింగ్ అయినా ఐజీ గారు చేస్తారు, మా సిట్ హెడ్ గారు చేస్తారు. ఇస్తాను, సాయంత్రంలోపు ఇస్తాం. వెళ్తాను. ప్రతి సీన్ విజిట్ చేస్తాను. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్ రాజును నియమిస్తూ ఎన్నికల సంఘం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదివరకు ఇక్కడ ఎస్పీగా పనిచేసిన కృష్ణకాంత్ పటేల్ తిరుపతి స్ట్రాంగ్ రూమ్ల వద్ద జరిగిన గొడవను అదుపు చేయడంలో విఫలమయ్యారంటూ ఆయన్ను బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు కొత్త ఎస్పీగా హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. చాలా సంతోషంగా ఉంది. సో తీసుకుంటున్నటువంటి పరిణామాలు కొంచెం స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎస్పీగా రావటం అనేది ఒక గర్వకారణంగా భావిస్తున్నాను. సో ప్రస్తుతానికి మాకు పోలీస్కి మా ముందున్న ప్రధాన కర్తవ్యం ఏమిటంటే, బేసికలీ రేపు June 4th రోజు ఏదైతే కౌంటింగ్ ప్రాసెస్ ఉందో, కౌంటింగ్ ప్రాసెస్ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంచిగా నిర్వహించాలి. సో దానికి సంబంధించి పోలీసు వారు ఎటువంటి బందోబస్తు వేసుకొని ఎటువంటి సంఘటన జరగకుండా చేయాలనేదే ఇప్పుడు మన ముందున్న ప్రధాన కర్తవ్యం. సో లాస్ట్ కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనల దృష్ట్యా కొంచెం పోలీసు వారి మీద ప్రజల్లో కొంచెం అపనమ్మకం రావటమో, లేకపోతే మా పట్ల కొంత విశ్వాసం తగ్గటమో అటువంటివి ఉన్నప్పటికీ మేము ఇంకా రానున్న రోజుల్లో వాళ్ళ విశ్వాసాన్ని చూరగొనే విధంగా, వాళ్ళ నమ్మకాన్ని పొందే విధంగా మంచిగా పనిచేస్తామని చెప్పి అనుకుంటున్నాము. దానికి సంబంధించి సాయశక్తుల కృషి చేయడానికి మేమందరం కూడా సంసిద్ధులై ఉంటామని చెప్పి పత్రికా సుముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ సందర్భంగా పాత్రికా మిత్రులందరికీ కూడా మా పోలీస్ వారికి మీ సహకారం ఎంతో అవసరం. సో ఈ రానున్న రోజుల్లో మీరందరూ కూడా మా పోలీస్కి సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అట్లాగే మా పోలీసు వారందరూ కూడా రానున్న రోజుల్లో మంచిగా పనిచేసి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ప్రతిష్ట పెంపొందించే విధంగా పనిచేస్తారని చెప్పి, అలా చేసే విధంగా వాళ్ళని ముందు ఉండి నడిపించే విధంగా ప్రయత్నం చేయడానికి చూస్తాము.
సో ప్రజలకు కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే ఈ ఎలక్షన్స్ జరిగి రకరకాల అంటే అంటే పార్టీలకి సంబంధించి కావచ్చు, ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, రకరకాల వాళ్ళ రాగద్వేషాలకు లోనయ్యి చట్టానికి వ్యతిరేకంగా పనులు చేయటం ఇవన్నీ కూడా కొంచెము వాటిని మానాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే డెమోక్రటిక్ ప్రాసెస్లో ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది, మన ముందు ఇక కౌంటింగే మిగిలింది. సో కాబట్టి ఆల్రెడీ ప్రజలు దానికి ఏంది అనేది డిసైడ్ చేశారు. మనం అందరం కూడా ఇంకా కౌంటింగ్ చేసిన తర్వాత ప్రజల యొక్క వాళ్ళ డెసిషన్ లోబడి ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో మనం అందరం కూడా కొంచెం అందరూ బాధ్యతాయుతంగా, ప్రజలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అందరూ కూడా కొంచెం బాధ్యతాయుతంగా వ్యవహరించి మనకు తిరుపతిలో ఇక ముందు అంటే దీనికి చాలా అంటే శాంక్టిటీ ఉన్న ప్లేస్. అందరికీ తెలుసు తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఒక పవిత్రమైన ప్రదేశం. సో ఇటువంటి ప్రదేశంలో ఇటువంటి సంఘటనలు జరగడం అనేది చాలా దురదృష్టకరం. సో ఇటువంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా ఉండే విధంగా మనం అందరం కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పి మీ తరపున అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. టీడీపీ మాపై కుట్రపూరిత ఆరోపణలు చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశాలకు పారిపోతున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నారా లోకేష్ ట్విట్టర్లో మాపై తప్పుడు పోస్టులు పెడుతున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ దేవినేని ఉమ 5 ఏళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి సీటు తెచ్చుకోలేకపోయారని అన్నారు. 2013 నుంచి ఆఫ్రికాలో మేము వ్యాపారం చేస్తున్నామని, ఇక్కడ నుంచి వాహనాలు మెషినరీ అక్కడకు పంపిస్తున్నామని, మొదటి విడత 20 బండ్లు బాంబే పోర్టు నుంచి షిప్లో పంపిస్తున్నామని, ఫెర్రో మగనీస్ సిలికాన్ మైనింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని అన్నారు. స్వర్ణ మెటల్స్కు 100 వెహికల్స్ అవసరముందని, ఇక్కడ నుంచి వాహనాలు పంపిస్తున్నామన్నారు. మేము వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయాల్లో ఉన్నామని, మేము విదేశాలకు పారిపోతున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశాలకు పారిపోతున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని, పచ్చ పత్రికలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. 5 ఏళ్లు నువ్వు మంత్రిగా చేసి సీటు తెచ్చుకోలేని నువ్వు మాట్లాడుతావా అని ప్రశ్నించారు. బీజేపీ నాయకురాలు హైదరాబాద్లో ఓటు ఉంది, చంద్రబాబుకు హైదరాబాద్కు ఓటు పెట్టుకుని ఇక్కడ రాజకీయం చేస్తున్నారని అన్నారు. నేను విద్యార్థి దశ నుంచి స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా చంద్రబాబుకి పోటీగా నిలబడి ఉన్నానని, 4వ తేదీ ఎన్నికలు ఫలితాలు తర్వాత మీరు ఎక్కడ ముఖాలు పెట్టుకుంటారో చూడాలన్నారు. మేము చేసిన సంక్షేమ పథకాల వల్లే పోలింగ్ పెరిగిందని, 4వ తేదీ రిజల్ట్ తర్వాత అన్ని మాట్లాడదామన్నారు. దేవినేని ఉమ ఇరిగేషన్ శాఖ మంత్రిగా 1000 కోట్లు దోచుకున్నది నువ్వని తెలిపారు. పోలింగ్ శాతం పెరగడానికి మహిళలే కారణమని ఐపాక్ టీం ఇదే చెప్పిందని అన్నారు. 7 నుంచి 8% పెరిగిందని, అందరి కృషి వల్లే మేము ఎక్కువ సీట్లు ఘన విజయం సాధిస్తున్నామన్నారు. చంద్రబాబు నాయుడు ఒత్తిడి వల్లే ఘర్షణలకు కారణమన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ గతం కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని మొదటి నుంచి అదే మాట చెప్తున్నామన్నారు. నేను ఏమి చేయకుండా వ్యాపారం చేసి ఆ డబ్బులు తెచ్చి రాజకీయాలు ఇక్కడ చేస్తామంటే మీరు నాకేదో బురద పూసే విధంగా, మా పార్టీకి బురద పూసే విధంగా, మా నాయకుడు పారిపోయినట్లు చిత్రీకరించే విధంగా మీరు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం, సహించడానికి. ఈ విధంగా మీరు మాట్లాడితే మాత్రం మేము కూడా ఈదులు లేకొచ్చి మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రముఖంగా ఈ లోకేష్ మాట్లాడితే పాపాల పెద్దిరెడ్డి అంటాడు. మీ నాయన పాపాల చంద్రబాబు, ఎందుకంటే ఎంతోమందిని చంపించేశాడు. ఎంతోమంది పాపం అందరూ కూడా ఈయన వల్ల మనం వంగవేట రాధా కాడి నుంచి చాలామంది, పింగళి దశరథ కాడి నుంచి అందరూ కూడా నీ బాధితులే, అందరూ కూడా చనిపోయారు. మరి మీ నాన్నను పాపాల చంద్రబాబు అని మాట్లాడాలి తప్ప నన్ను మాట్లాడితే నీకు వచ్చే ఇదేం లేదు. ఈ రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ నా గురించి ప్రజలకందరికీ తెలుసు. నేను పాపాల పెద్దిరెడ్డా లేకపోతే మంచి పెద్దిరెడ్డా అనేది. మరి ఈ విధంగా మీరు దుర్భాషలన్నీ ఆడి ఒక రాజకీయ విలువలన్నీ కూడా తగ్గించే విధంగా రాజకీయాల్లో ఉండే రాజకీయ నాయకులందరూ కూడా ఇలాగే ఉంటారు అని చెప్పి మిమ్మల్ని చూసి ప్రజలందరూ కూడా అనుకునే విధంగా మీరు మాట్లాడడం తగదని చెప్పి, ఈ విధంగా మాట్లాడితే ఇంకా ఇంతకంటే ఎక్కువగా మాట్లాడగలుగుతామని చెప్పి మీ ఇద్దరికీ కూడా బుద్ధి చెప్తా ఉన్నానని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఢిల్లీలో కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారని, ఏపీలో జగన్ మోదీ వ్యతిరేక పవనాలు చాలా స్పష్టంగా కనిపించాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మాట్లాడుతూ చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుని పొరపాటు చేశారని అన్నారు. బీజేపీతో పొత్తు ఉండటం మూలంగా చంద్రబాబుకు స్థానాలు తగ్గుతాయని, లేకపోతే చంద్రబాబుకు 150 స్థానాలకు పైగా వచ్చేవన్నారు. ఖచ్చితంగా జగన్ ఓడిపోవటం ఖాయమన్నారు.
జగన్ను పెంచి పోషిస్తున్న మహాగణుడు మోదీ పతనం కూడా ప్రారంభమైందన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి 150 స్థానాలకు మించి రావని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఒక అసెంబ్లీ స్థానంలో అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సుమారు 80 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఎస్సీ అసెంబ్లీ స్థానం గూడూరులో అధికార పార్టీ అభ్యర్థి 45 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, ఈ డబ్బును ఓ హోటల్లో పెట్టి పోలీసు అధికారి పంపిణీ చేశారని అన్నారు. తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలోనే 200 నుంచి 300 కోట్ల రూపాయలు అధికార వైసీపీ ఖర్చు చేసిందన్నారు. అన్నీ తెలిసి కూడా వ్యవస్థలన్నీ విఫలమైపోతున్నాయని అన్నారు. ఎన్నికల సంఘం పూర్తిగా బలహీనపడిపోతోందని, దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగతనాలు చేస్తుంటే పోలీసు వ్యవస్థ గురించి చెప్పాల్సిన అవసరం ఏముందని అన్నారు. పోలీసులు మమ్మల్ని సాక్ష్యాలు అడిగారని ఎవరిస్తారని అన్నారు. అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ ఇలా అవినీతి అక్రమాలు చేసిందని అన్నారు. మరి ఈ విధంగా అధికారంలోకి వచ్చేదానికి అనేకమైన అక్రమాలు అవినీతి చేసుకుంటూ వెళుతూ ఉంది. ముఖ్యంగా వైసీపీ పార్టీ వాళ్ళ పేపర్లో ఈరోజు నేను చూశాను, వాళ్ళు చెప్పారు మేము అధికారంలోకి వస్తున్నామని. చాలా విషయాలు తెలియదు చాలా మందికి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాంటీ జగన్ యాంటీ మోడీ వేవ్ కనపడతా ఉంది, స్పష్టంగా కనిపించింది. ఎవ్వరూ ఆయన ఇష్టపడటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం 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 అని తెలియజేస్తూ మరి ఆయన్ని పెంచి పోషిస్తున్నటువంటి మహాగణుడు మోడీని గురించి కూడా, భారతీయ జనతా పార్టీని గురించి కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మోడీ మరి ఆయన పతనం ప్రారంభమైంది. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో 150 సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువగా రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ఖాయం. నేను ఇంకొక విషయాన్ని గురించి కూడా రహస్యాన్ని చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అప్పుడే ఎవడు హోమ్ మినిస్టర్గా ఉండాలి, ఎవడు ఆర్థిక మంత్రిగా ఉండాలనే చర్చలు కూడా మొదలైనాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, మోడీ విఫలం ఖాయం అని తెలియజేస్తూ అక్కడ మరి వైసీపీ పార్టీ, ఇక్కడ భారతీయ జనతా పార్టీ 2 ఇళ్లకు పోవడం ఖాయం అని తెలియజేస్తూ తిరుపతి తాతయ్యకుంట గంగమ్మ జాతరను పురస్కరించుకుని అనంత వీధి నుండి గంగమ్మ దేవస్థానం వరకు గంగమ్మ శోభాయాత్రను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. గంగమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణం చేపట్టిన తరువాత గత 3 సంవత్సరాలుగా గంగమ్మ గుడి జాతరను అంగరంగ వైభవంగా, వైభవోపేతంగా బ్రహ్మోత్సవాల తరహాలో అమ్మకు జరుపుతున్నాము. గత 3 సంవత్సరాలుగా ఈ శోభాయాత్రలో వేలాది మంది కళాకారులు, తిరుపతికి సంబంధించిన అమ్మ భక్తులందరూ కూడా భక్తి ప్రపత్తులతో పాల్గొని అమ్మ దేవాలయ ప్రాశస్త్యాన్ని అనంతంగా చాటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు 5వ రోజు. దేవాలయము ఊరు అంతా కూడా కిటకిటలాడిపోయింది రంగు వేషధారణలతో. భక్తులు అనేక రూపాలలో గంగమ్మ నామస్మరణ చేస్తూ తిరుపతి పురవీధులన్నీ కూడా మ్రోగిస్తూ జై గంగమ్మ తల్లి అంటూ ఈ రోజున అనంత వీధి దగ్గర నుంచి అమ్మవారి గుడి వరకు ఈ శోభాయాత్ర జరిగింది. రేపు 6వ రోజు, ఎల్లుండి ఆఖరు రోజు. ఆ తర్వాత రాత్రి చెంప నరకటంతో ఉదయాత్పూర్వం జాతర ముగుస్తుంది. ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. గంగమ్మ తల్లి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయటానికి అత్యంత పురాతనమైన దేవాలయమైన ఈ గంగమ్మ దేవాలయాన్ని మరింతగా తీర్చిదిద్దటానికి మేము ఎల్లప్పుడూ కూడా అమ్మ భక్తులంగా ఎల్లవేళలా కృషి చేస్తూనే ఉంటాం. గత 3 సంవత్సరాలుగా మేము చేసినటువంటి గంగమ్మ దేవాలయ జాతర నిర్వహణోత్సవాలే ఇందుకు ఉదాహరణ. భవిష్యత్తులో కూడా ఇలాగే జరుగుతాయి, చేసి తీర్తామని తెలియజేస్తాం.
శ్రీ తాతయ్యకుంట గంగమ్మ జాతర ఉత్సవాలపై అదేవిధంగా మంగళవారం జరగనున్న శ్రీ తాతయ్యకుంట గంగమ్మ జాతర ఏర్పాట్లపై తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అతిథి సింగ్ ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. క్యూ లైన్ల నిర్వహణ పక్కాగా ఉండాలన్నారు. ఆలయ పరిసర ప్రాంతాలు చుట్టుపక్కల పారిశుద్ధ్యం మెరుగు కోసం చర్యలు చేపట్టామని, బ్లీచింగ్ చెల్లిస్తున్నామని, ఆలయం లోపల అత్యవసర మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచడం జరుగుతోందని తెలిపారు. ఆలయ పరిసరాల్లో భక్తులకు తాగునీరు ఏర్పాటు చేస్తున్నామని, లైటింగ్కు ఎలాంటి అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. రహదారులపై భక్తులకు ఇబ్బంది కలిగించే ఆక్రమణలు తొలగించామని, మంగళవారం జరిగే జాతరకు ప్రజలందరూ సహకరించాలని కమిషనర్ అతిథి సింగ్ తెలిపారు. అనంతరం కమిషనర్ అతిథి సింగ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మను దర్శించుకున్నారు. ఈ సమావేశంలో గంగమ్మ ఆలయ ఈవో మమత, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఈస్ట్ పోలీస్ స్టేషన్ సిఐ మహేశ్వర్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ ఆన్వేష్ రెడ్డి, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు, డిఈ సంజయ్ కుమార్, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, ఎలక్ట్రికల్ ఏఈ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ తాతయ్యకుంట గంగమ్మ జాతర సందర్భంగా 6వ రోజు ఆదివారం మాతంగి వేషములతో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. देव्यै नमः नमः ॐ श्रीगंगा కుప్పం పట్టణంలో జరగనున్న గంగమ్మ జాతరకు సంబంధించిన ప్రాంతాలను చిత్తూరు జిల్లా ఎస్పీ, కుప్పం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనాథ్తో కలిసి ముందుగా అమ్మవారి దర్శనం చేసుకుని కుప్పం పురవీధులు జాతర నిర్వహించే అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఏటా కుప్పం పట్టణంలో గంగమ్మ జాతర ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా జాతరకు తగిన పోలీసు సిబ్బందితో పాటు అదనపు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని, మరియు ప్రజలకు ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా జాతర నిర్వహించే ప్రదేశాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేస్తామని తెలిపారు. పిక్ పాకెటింగ్, ఆకతాయిల వెకిలి చేష్టల నివారణకు నిష్ణాతులైన క్రైమ్ సిబ్బందితో ప్రత్యేక క్రైమ్ బృందాలు ఏర్పాటు చేసి నిరంతరం నిఘా ఉంచుతామని అన్నారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఎటువంటి డీజేలు అనుమతించమని, జాతర సమయంలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడకుండా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా జాతర సజావుగా జరిగేలా సహకరించాలని, లేని పక్షంలో అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం కుప్పం సబ్ డివిజన్ ఆఫీస్ నందు అధికారులతో సమావేశమై జాతరను ప్రశాంత వాతావరణంలో జరిపించడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కుప్పం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీనాథ్, కుప్పం అర్బన్ ఇన్స్పెక్టర్ రమణ, సబ్ డివిజన్ ఎస్ఐలు మరియు జాతర నిర్వాహకులు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా నిర్వహించనున్న చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర ఏర్పాట్లపై వంశపార్యపర్య ధర్మకర్త సీకే బాబు, ఆయన తనయుడు సీకే సాయికృష్ణారెడ్డి మీడియాకు వివరించారు. అనంతరం అమ్మవారికి సమర్పించే ఆభరణాలను ప్రదర్శించారు. నమస్తే. ఏదైతే జాతర మనకు 13-14 జరగాల్సి ఉందో అది ఎలక్షన్ రీజన్స్ వల్ల 21st షిఫ్ట్ అవ్వడం జరిగింది. దానికి రీజన్స్ వచ్చి పోలీస్ చెప్పడం సెక్యూరిటీ అండ్ సేఫ్టీ రీజన్స్ వల్ల షిఫ్ట్ కావడం జరిగింది. సో ఇప్పుడు 21st, 22nd జాతర అనేది ముందు ఎట్లయితే మనకు జరుగుతుందో అదే ఎస్పీ గారు కూడా మనకు అన్ని సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ అన్నీ ప్రొవైడ్ చేస్తారని చెప్పడం జరిగింది. సో అది కాకుండా హోమ్ శక్తి కానీ మనకు ముందైతే ఎట్లయితే జాతర సిస్టమేటిక్గా జరుగుతుందో అదే రకంగా ఈసారి కూడా జరుగుతుంది. దక్షిణ భారతదేశ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా సుందరయ్య నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఆయన చిత్రపటానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జయచంద్ర, డాక్టర్ సాయిలక్ష్మి, మాధవకృష్ణ మాట్లాడుతూ సుందరయ్య ఆదర్శవంతమైన జీవితం, ఆయన ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఆయన చిన్నతనంలోనే స్వాతంత్ర్యం ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం అనుభవించారని తెలిపారు. భూస్వామి కుటుంబంలో పుట్టి తన వాటాకొచ్చిన భూములను పేదవాళ్లకు పంపిణీ చేశారని పేర్కొన్నారు. కుల వివక్షకు వ్యతిరేకంగా తన ఇంటి నుండి ప్రారంభం చేశారని, సంపత్తి భోజనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తొలి శాసనసభ పక్ష నేతగా ప్రజలకు అనేకమైనటువంటి సౌకర్యాలు అందించడంలో ఆయన పాత్ర కీలకమైందని అన్నారు. ఆయన పార్లమెంటరీ రాజకీయాలలో చెరగని ముద్రగా ఉంది. పార్లమెంట్లో ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఉండాలని, నిధులు, నియామకాలు, నీళ్లు కావాలని ఒక పెద్ద పోరాటాన్ని నడిపినటువంటి మహోన్నత వ్యక్తి అన్నారు. అందరికీ ప్రభుత్వం ఉచితంగా చదువు చెప్పించాలని పార్లమెంట్లో తీర్మానం చేయించారని అన్నారు. ఆయన ఆశయాల కోసం యువతరం ఉద్యమించాలని విజ్ఞప్తి చేయటం జరిగింది. అదేవిధంగా నేడు రాజకీయాల్లో డబ్బులు ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావటమే కాకుండా డబ్బు సంపాదించడానికి రాజకీయాలకు రావటం మొదలైంది. బడా కార్పొరేట్లు ప్రత్యక్షంగా దిగి రాజకీయాలను వ్యాపారంగా మార్చేశారు. మీడియాని నియంత్రణలో తీసుకొచ్చుకున్నారు. సోషల్ మీడియాను సాధనంగా వాడుకుంటున్నారు. స్వేచ్ఛగా ఓటేసే హక్కు ప్రజలు కోల్పోతున్న పరిస్థితిని మనం చూశాం. ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసే విధానం ఉన్నంత కాలం సక్రమమైన రాజకీయాలు ఉండవని సుందరయ్య గారు అభిప్రాయపడ్డారు. సుందరయ్య ఈ దేశంలో ఉన్న ప్రజలకు తినడానికి తిండి, కట్టుకోవటానికి బట్ట, ఉండడానికి కొంప ఉండాలని, అలాంటి వ్యవస్థ సమాజం మార్పు కోసం, సోషలిస్టు వ్యవస్థ కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర్ కమిటీ సభ్యులు నరేంద్ర, జయంతి, యువజన సంఘం నాయకులు చరణ్, అజయ్ కుమార్, మహిళా సంఘం నాయకులు చందన, సుశీలమ్మ, సంధ్య, భగత్ సింగ్, ట్యూషన్ విద్యార్థులు పాల్గొన్నారు. పల్లి సుందరయ్య వర్ధంతిని పురస్కరించుకొని సుందరయ్య నగర్లో ఈరోజు ఆయనకి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. సుందరయ్య గారు కలలు కన్నటువంటి సమాజం అంటే సమాజం రావాలని, అందరికీ కూడా కూడు గూడు నీడ ఉండాలని చెప్పి ఆయన కలలు కన్నారు. అట్లనే కార్మికులకి మెరుగైనటువంటి జీవితం కావాలని చెప్పేసి ఆయన కలలు కనడం జరిగింది. వీటన్నింటి కోసం కూడా పిల్లల్ని సైతం వద్దని చెప్పేసి అనుకుని సమాజ సేవకు అంకితమైనటువంటి ఆయన అందరికీ ఆదర్శం. నీళ్ల కోసం కానీ, నిధుల కోసం కానీ, నియామకాల కోసం కానీ ఒక పెద్ద ఉద్యమాన్ని నిర్వహించినాడు పార్లమెంట్లో కూడా. అదేవిధంగా పార్లమెంట్లో సైకిల్లో వెళ్ళి ఆయన తన ప్రస్థానాన్ని ప్రస్తావన చేయడం అనేది జరిగింది. ఆయన అనేకమైనటువంటి సొసైటీని ఏర్పాటు చేసి పేద ప్రజలందరికీ కూడా తక్కువ ధరకే సరుకులు అందించడం అనేది నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఇట్లాంటి అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సుందరయ్య గారు నిర్వహించారు. ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఆయన ఆశయాల కోసం తుదికంటకు కూడా పెద్ద పోరాటాన్ని కొనసాగిస్తామని, ఆశయాల కోసం అని చెప్పని విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. చంద్రగిరి నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి మనస్పర్ధలు చోటు చేసుకోవడంతో అది కాస్త ఇరు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య చిలికి గాలివానగా మారి చివరకు తమ టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానిపైన వైసీపీ వర్గీయులు చేసిన దాడిని హత్యా నేరంగానే పరిగణలోకి తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రామచంద్రాపురం మండల మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి మీడియా ముందు తెలియజేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆ మండల నాయకులు తిరుమలరెడ్డి, మునిరామిరెడ్డి, ధనంజయ రెడ్డి, రాజారెడ్డి, గోపినాథ్ రెడ్డి, రవి ప్రసాద్ తదితరులతో కలిసి నరసింహారెడ్డి మాట్లాడుతూ దశాబ్ద కాలంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడానికి మండలంలోని గ్రామస్తులంతా పూర్తి సహాయ సహకారాలు అందించామన్నారు. అలాంటిది చెవిరెడ్డిలో మార్పు రావడంతో తాము కూడా పార్టీని మారడం జరిగిందన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో తమ మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. నిన్న శనివారం వైసీపీ మహిళా నాయకురాళ్లు పెట్టిన మీడియా సమావేశంలో వారు చేసిన ఆరోపణలో నిజాలు లేవన్నారు. నిజానికి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల వద్దకు విచ్చేసిన పులివర్తి నానిని అంతం చేయడానికి వైసీపీ మూకలు వచ్చారన్నారు. నాని అన్నగారు లైవ్ కెమెరాస్ ద్వారా కొన్ని వీడియోలు కూడా అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్కి అయితేనేమి, పోలీస్ వారికి అయితేనేమి అందరికీ ఇవ్వడం జరిగింది. ఇంకా కొన్ని వీడియోలు కూడా ఆయన దగ్గర ఉన్నాయి. ఆ రోజు ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. మొత్తం సమ్మెట్టలతో, ర్యాడ్లతో, బీర్ సీసాలతో ఆయన మీద దాడి చేయడం జరిగింది. ఆయన గన్మ్యాన్కి కూడా రక్త గాయాలైనాయి. ఇందాక చూడండి, నాని అన్నగారికి కూడా సమ్మెట్తో తల మీద దాడి చేసినప్పుడు ఆయన తల పక్కకు జరుపుకోవడం, ఆ సమ్మెట వచ్చి ఇక్కడ లైట్గా కూడా తగులుండదు ఆయనకి. మీరు కావాల్సి ఉంటే కూడా చూడొచ్చు. ఆ సమ్మెట దెబ్బ భుజం మీద పడడం, భుజం కూడా కొంచెం క్రాక్ ఇచ్చింది, కాళ్ళు కూడా క్రాక్ అయ్యి దెబ్బలు తగులున్నాయి. ఇంత దారుణానికి ఒడిగట్టడం అనేది చాలా అమానుషము.
ఇంకా ఆయన దగ్గర వీడియోలు ఉన్నాయి కొన్ని. నిన్న మా జడ్పీటీసీ గారు ఢిల్లీ రాణి గారు మా భర్తకి ఏం తెలియదు, మా భర్త ఈ రకంగా చేయలేదు అని చెప్తా ఉంది. 2019 ఎన్నికల్లో రామచంద్రాపురం మండలంలో జరిగినప్పుడు కమ్మకంటికి అయితేనేమి, గణేశ్వరపురం అయితేమి, కాలేపల్లిలో అయితేమి ఇక్కడంతా గలాట్లు చేసి అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయో రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లోనే రికార్డెడ్గా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు కూడా మొన్న నాని అన్న మీద అటాక్ చేసిన దాంట్లో కూడా ప్రధాన పాత్రధారి అతనే. అతను ఎవరెవరికి ఫోన్లు చేస్తారు, ఎమ్మెల్యే గారు ఎవరెవరికి ఫోన్లు చేశారు, మోహిత్ రెడ్డి గారు ఎవరెవరికి ఫోన్లు చేశారు, సుధాకర్ రెడ్డి గారు ఎవరెవరికి ఫోన్ చేశారు అనేది మొత్తం కాల్ డేటా కూడా మా నాయకుడు పులివర్తి నాని అన్న దగ్గర ఉంది. ఆయన ఎవరికి సమర్పించాలనో చట్టపరంగా సమర్పించేదానికి సిద్ధంగా ఉన్నాడు. కాణిపాకం నిత్య అన్నదానంకు తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం పిచ్చాటూరుకు చెందిన మంజు ట్రేడర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మునిశేఖర్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఈరోజు 5 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. చిత్తూరు జిల్లాలో వెలిసి ఉన్న శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నిత్య అన్నదానంకు తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలం పిచ్చాటూరుకు చెందిన మంజు ట్రేడర్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మునిశేఖర్ నాయుడు మరియు కుటుంబ సభ్యులు ఈరోజు 5 లక్షల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈ విరాళం డీడీలను దేవస్థాన చైర్మన్ మోహన్ రెడ్డి మరియు దేవస్థాన సిబ్బంది ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. ఈ దాత కుటుంబ సభ్యులకు దర్శనం ఏర్పాటు చేసి వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ మాపై కుట్రపూరిత ఆరోపణలు చేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశాలకు పారిపోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఏపీలో చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారు. మోదీ జగన్లు ఇంటికి పోవటం ఖాయం. జగన్ వ్యతిరేక ఓటు చంద్రబాబుకు లాభించింది. వెల్లడించిన కేంద్రం మాజీ మంత్రి చింతామోహన్. ఈ నెల 20, 21 మరియు 22వ తేదీన జరగనున్న కుప్పం గంగమ్మ జాతర భద్రతా ఏర్పాట్లు మరియు ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ మణికంఠ చెందోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.